తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ అశోక్ నగర్లో ఒక గ్లూమీ సిచ్యువేషన్ ఫామ్ అయింది. అంత సంతోషం బదులు ఒక నైరస్యం అనమాట, ఒక డిప్రెసివ్ సిచ్యువేషన్ ఒకటి వచ్చింది, ఎస్పెషల్లీ తెలుగు మీడియం పీపుల్లో. అసలు మళ్ళా ఇదే క్వశ్చన్ అండి, వేలాది మంది క్వశ్చన్లు ఏంటంటే మళ్ళా గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటున్నారు. నోటిఫికేషన్ వస్తే తెలుగు మీడియంలో రాయాలా వద్దా, మేము బయటికి వెళ్ళిపోమా? అందరూ ఇప్పుడు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం జంప్ అయిపోవడానికి ఇది అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ వాళ్ళు ఎల్కేజీకి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నమాట, ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం పీపుల్తో కంపీట్ అవ్వాలంటే. అంటే వాళ్ళు తెలుగు మీడియంలో రాసే అవకాశం లేకపోతే బయటికి వెళ్ళిపోవడం అన్నమాట. ఇది నైరస్యం. ఇప్పుడు మనం జీవించేది ఎక్కడ? తెలంగాణలో. తెలంగాణ అంటే మాతృభాష తెలుగు, ఇది అధికార భాష. రాజ్యాంగం కూడా మనకి 8th షెడ్యూల్ ఇచ్చింది. 8th షెడ్యూల్లో ఇచ్చిన ఒక భాషలో అందులో ఎగ్జామ్ రాసుకోలేని పరిస్థితి. అది కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించి. కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళండి, అక్కడ తెలుగు రాయడానికి ఎటువంటి బాధ లేదు, తెలుగులో ఇంటర్వ్యూ చేయడానికి ఎటువంటి బాధ లేదు. ఇంగ్లీష్ మీడియంతో పారిటీ ఉంటుంది, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. అది మాతృభాష. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏం చేయాలి? మాతృభాషని పరిరక్షించాలి. అది రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు వాళ్ళకి, అవునా కదండి? 8th షెడ్యూల్. ఈ లింగ్విస్టిక్ పారిటీ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు రీజనలిజానికి, రీజనల్ లాంగ్వేజెస్కి, అధికార భాషలు అందుకే ఇచ్చింది. దానికి ప్రొటెక్షన్ లేదు, ఏ విధమైన ప్రొటెక్షన్ లేదు. అది పీపుల్లో ఉన్నది. దీన్ని ఏమంటారంటే పరాయీకరణ, అలీనియేషన్ అంటారన్నమాట. ఒక రకమైన నైరస్యం ఉంది. ఇప్పుడు ఈ నైరస్యంలోంచి రావడానికి కారణాలు ఏంటంటే, మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీ మార్కులు రిలీజ్ చేయగానే ఆ ట్రెండ్ ఎలా ఉందంటే తెలుగు మీడియం పీపుల్ లేరు. ఉన్న ఇంగ్లీష్ మీడియం పీపుల్ అప్పుడే వచ్చిన గ్రాడ్యుయేట్కి తెలుగు మీడియంలో దశాబ్దం నుంచి ప్రిపేర్ అయిన అభ్యర్థికి మధ్యలో 100 మార్కుల డిఫరెన్స్ కనపడుతుంది. నా దగ్గర చాలామంది దగ్గర ఉన్నాయి. 100 మార్కుల డిఫరెన్స్ కనపడుతుంది. అసలు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అతిపెద్ద వివాదం ఏదైనా ఉందంటే అది తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు తక్కువ రావడం, అవునా కదండి? ఇది పరిస్థితి. దీనికి కారణాలు ఏంటి? కొంతమంది ఇన్స్టిట్యూట్లు అంటారన్నమాట, ఇంగ్లీష్లో మెటీరియల్ ఎక్కువ ఉంటుంది అందుకే రావు. అర్థమైందండి? నువ్వు మాతృభాషను ప్రమోట్ చెయ్యి, నువ్వు ట్రాన్స్లేట్ చేయలేవా ఇంగ్లీష్లోకి? నువ్వు గూగుల్ చాట్ జీపీటీలో ఉపయోగిస్తున్నారు ఏఐ టూల్స్ని. మీరు స్టూడెంట్స్కి మీకు తెలుగులో రావు అంటే ఏంటండి? తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నువ్వు తెలుగు కాలేజీలు తీయమని డిమాండ్ చేయి ఫస్ట్. తెలుగు ప్రాబ్లం ఏమైంది? యూనివర్సిటీలు ఏమవ్వాలి వాళ్ళు? ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే, ఇది తెలుగు అధికార భాష 8th షెడ్యూల్కి సంబంధించింది ఒక్కటే కాదు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే కింది కులాల వాళ్ళు తెలుగు మీడియంలోనే చదువుతారు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లోనే ఎక్కువ చదువుతారు. వాళ్ళని రక్షించవలసిన బాధ్యత రాజ్యాంగం. దాని ప్రకారం సమానత్వం అనేది ఈ ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 రిజర్వేషన్ అన్నీ మనకు దెబ్బతింటాయి తెలుగు మీడియాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే. ఇది ఒక వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూపీఎస్సీ చేస్తుంది. తెలుగు మీడియం ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎగ్జాంపుల్ దేవి ప్రసాద్, ఆయన ఇంటర్వ్యూ కూడా తెలుగు మీడియంలో చేశారు ట్రాన్స్లేటర్ను ఉపయోగించి. మరి అక్కడ డిస్క్రిమినేషన్ ఉంటే మనం ఏమైపోదామండి? సో ఇలాంటి కండిషన్స్ ఎందుకు లేవు తెలంగాణలో అంటే, తెలుగు మీడియం వాళ్ళకి కావాల్సిన కండ్యూసివ్ అట్మాస్ఫియర్, ఒక అద్భుతమైన వాతావరణం ఏమి అంటే ప్రాబ్లం ఏంటండి? ఇక్కడ బైలింగ్వల్ కోచింగ్ ఏంటండి? బైలింగ్వల్ కోచింగ్ ఏంటి? నువ్వు తెలుగులో చెప్పలేవా? చెప్పనను, తెలుగు మీడియం ప్రొవైడ్ చేయి, లేకపోతే వదిలేయి. బైలింగ్వల్ మాట్లాడితే వాళ్ళు మెటీరియల్ లేదు బోధించడం. నీకు తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడవు, తెలుగు నేర్చుకోవు, నువ్వు చదివిందే తెలుగు మీడియం. ఇదో ప్రాబ్లం ఉంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. ముందు మీరు మారండి. రెండో విషయం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రాన్స్లేషన్ బాగా పెట్టుకోవాలి. చాట్ జీపీటీలు అదే ఉపయోగించకూడదు. ఇలాంటివన్నీ మోడిఫికేషన్ అవ్వాలి. ఇప్పుడు తెలుగు మీడియం మరో నోటిఫికేషన్ రాబోతుంది. సీఎం గారు చెప్తూనే ఉన్నారు నోటిఫికేషన్లో, పండగ అండి ఇదండి అని. వాళ్ళు వస్తుంది, కానీ తెలుగు మీడియంలో నైరస్యం ఉంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీరు చేయండి, బీసీ బిల్లులు మీరు పెట్టండి, వాళ్ళు తెలుగు మీడియంలో ఉన్నారు ఎక్కువ. వాళ్ళు ఎలా మరి? మీరు అందుకనే సర్వీస్ కమిషను, గవర్నమెంటు ఎవరైతే రెస్పాన్సిబుల్ స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ ముందు తెలుగు మీడియాన్ని మేము రక్షిస్తాం, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంతో సమానంగా, వాళ్ళకంటే ఎడ్జ్ అయితే వద్దు, ఆ కర్ణాటక మహారాష్ట్రలాగా ఏం కోరుకుంటారు తమిళనాడులో, కనీసం ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో సమానంగా మీకు అన్నీ ఇవ్వబడతాయి, ట్రాన్స్లేషన్ ఏంటి, ఇందులోనేంటి, ఎవాల్యుయేషన్లు ఉంటాయని ఒక భరోసా ఇవ్వండి. ఇది మీకు మేము డిమాండ్ రిక్వెస్ట్ కాదు, మీ యొక్క రాజ్యాంగ విధి.
ఓకే, తెలుగు మీడియం వాళ్ళకి భరోసా ఇవ్వండి. వాళ్ళందరూ ఒక గ్లూమీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎంతోమంది హౌస్ వైఫ్లు, రూరల్ పీపుల్ అందరూ ఇదే, తెలుగు మీడియం రాస్తే రాదు, తెలుగు మీడియం వ్యర్థం. ఇది ఒకటి వచ్చింది. ఏమంటే తెలుగు మీడియంలో వాళ్ళు వ్యర్థం అనుకున్నారంటే తెలుగు సంస్కృతికి ప్రాబ్లం, అంటే తెలంగాణ సంస్కృతికి ఒక విఘాతం అది. సో రాజ్యాంగబద్ధ సంస్థలు, స్టేక్ హోల్డరు, గవర్నమెంట్లు అందరూ తెలుగు మీడియానికి భరోసా ఇవ్వండి మీరు. ఓకే, ఈ విషయంలో నేనైతే నా చర్య అయితే తెలుగు మీడియం ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 బ్యాచ్ కండక్ట్ చేయడానికి నేను డిసైడ్ అయ్యాను. మీరు ఏం చేస్తారో తెలియండి. ఓకే, ఐ రిక్వెస్ట్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ బుర్రా వెంకటేశం గారిని, తెలుగు మీడియం వాళ్ళకి ఒక వెబ్ నోట్ ద్వారా, ఒక ప్రెస్ నోట్ ద్వారా మీరు భరోసా ఇవ్వండి. ఈ భరోసా లేకపోతే తెలుగు మీడియం వాళ్ళు మళ్ళీ మీకు ఎగ్జామ్లో ఇప్పటికే మీరే ఇచ్చిన వెబ్ నోట్లో మీరు తెలుగు మీడియం తగ్గిపోయింది అనేది ఒక బిగ్గెస్ట్ లైటనింగ్ స్ట్రైక్ తెలుసా సార్ మీకు? తెలుగు మీడియం వాళ్ళు 7,800 చూపించారు, 12,000 చూస్తే అసలు ఎవరు నమ్మలేని సత్యం ఇది. తెలుగు మీడియం వాళ్ళు ఇంత తక్కువ ఉంటారని నమ్మలేకపోతున్నాం మేము. కానీ అది నిజం అవ్వచ్చు. తెలుగు మీడియం అంటే అసలు లేదు. ఇంకా మీరు వచ్చే నోటిఫికేషన్ అయితే తెలుగు మీడియం 0 చూసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు మనం అంటారన్నమాట, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికార భాష ఇంగ్లీషా తెలుగు అని. అసలు అధికార భాషలు ఉన్నాయా ఇక్కడ అనే పరిస్థితి వస్తుంది. సో ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది Telugu, thereby to protect the interest of the lower caste, thereby to fulfill the objective of Article 14, 15 and 16 and especially the 21. ఇది ఈక్విటీ, ఈక్వాలిటీ, సమానత, సమానత్వం అండి. సమానత్వం అంటారు కదా, అక్కడ సమత అనేది కూడా ఉంటుంది, ఈక్విటీ అనేది కూడా ఉంటుంది. ఈక్వాలిటీ అనేది ఈక్వాలిటీ కంటే ఈక్విటీ చాలా ఎక్కువ. ఇవన్నీ మీకు తెలియదని కాదు. ఇవి ప్రొటెక్ట్ చేయాలంటే తెలుగు భాష పరిరక్షణ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీరు ప్రమోట్ చేస్తారు, యూపీఎస్సీ ప్రమోట్ చేస్తుంది, మనం ఏం ప్రమోట్ చేస్తాం. సో ఐ రిక్వెస్ట్ ది చైర్మన్ గారు మీకు భరోసా ఇస్తారని ఆశిస్తున్నాం.